ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. సర్వలోక పూజ్యుడైనటువంటి జగద్గురువగు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలులు. ఈరోజు మనం శ్రీకృష్ణ రుక్మిణీ సంవాదము సుజ్ఞాన శాస్త్రమును అందు వైరాగ్య ప్రకరణమును వినబోతూ ఉన్నాం. పాపభారాన్ని తగ్గించడానికి అవతరించిన అవతార పురుషుడు శ్రీకృష్ణ భగవానుడు. సాక్షాత్తు భగవానుడు భగవద్గీతను ఉపదేశించిన తరువాత రుక్మిణీ అమ్మవారికి ఈ బ్రహ్మ విద్య యొక్క వైభవాన్ని, మోక్ష ధర్మాలతో కూడినటువంటి ఈ సుజ్ఞాన శాస్త్రాన్ని తన భార్య అయినటువంటి రుక్మిణీదేవికి ఉపదేశించిన శాస్త్రం ఇది. సాధువులు ఎవ్వరు ఏ పల్కులు పల్కిన అవి సాధువులు వినియు విననియట్టుల తామీ భువిని నటింతురు వారలు భవనాశ స్థితులు లేని పావనులగుటం. ఎవ్వరే పల్కులు పల్కిన అవి సాధులు వినియు విననియట్టుల, విని కూడా గమ్మన ఉంటారు వాళ్ళు. తామీ భువి నటింతురు వారలు భవనాశ స్థితులు లేని పావనులగుటం. సర్వము తెలిసినటువంటి సర్వజ్ఞులు పెదవులు విప్పకుండా గమ్మని ఉంటారు వాళ్ళు. మాధవదాసు గారు 3 మాసాల కాలము ఈటెలసాని దగ్గరనే ఉండాడు. వాళ్ళంతా పప్పు బియ్యం ఇస్తే వంట చేసుకున్నాడు. వాళ్ళు గాడిదలు మేపమంటే మేపుకొని వచ్చాడు. 3 మాసాల కాలము వాళ్ళ సమీపములో ఉన్నప్పటికీ మరి ఆ ఈటెలసాని ఆయన ఏమైనా గ్రహించగలిగిందా? ఎందువల్ల గ్రహించలేరు అంటే వాళ్ళు బయటపడరు, వాళ్ళు గమ్మని ఉంటారు వాళ్ళు. 3 మాసముల కాలము సమీపములో ఉన్న ఈటెలసాని తెలుసుకోలేకపోయింది. ఏమి ఒక్కసారి ఆ హస్తినాపురంలోకి అడుగు పెట్టగానే పాండుకుమారులు తెలుసుకోగలిగారు. అలాగే మహాత్ములను జ్ఞానులు సులభంగా తెలుసుకుంటారు. అజ్ఞానులు ఎంతకాలము సమీపములో ఉన్నా మహర్షులను తెలుసుకోలేరు. దానికి శ్రీకృష్ణ భగవానుడు తెరవా మానవులకు త్రికరణ శుద్ధి లేనట్టిగతన మాయ నమ్మి వివిధ గతుల పెక్కు నమ్మకంబులు చెప్పిన నమ్మలేరు నిజము నలిన నేత్ర. రుక్మిణి, మానవులకు త్రికరణ శుద్ధి లేదు అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. త్రికరణములంటే మనస, వాచ, కర్మణ. మనసులో ఉండేది ఒకటి, మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. ఏది మనస్సులో ఉందో దాన్నే కరెక్ట్గా మాట్లాడు. మనస్సులో ఏమి ఉంచుకోవాలనో అదే ఉంచుకో, దాన్నే మాట్లాడు. ఏది మాట్లాడతావో అదే చెయ్యి. దీన్ని ఏమంటారంటే త్రికరణ శుద్ధి. ఏ సత్య సంకల్పము వాక్రూపాన్ని ధరిస్తుంది. ఏది సంకల్పిస్తాడో అది చేస్తాడు, దాన్ని నెరవేర్చుకుంటాడు. ఈ త్రికరణములు ఎవరికి ఒక్క తాటి మీద నడుస్తాయో, ఒక్క లెవెల్లో ఎవడు ఉంచుకుంటాడో అటువంటి వాడు భగవంతుణ్ణి తెలుసుకోవడానికి అర్హుడు. మనసులో ఒకటి పెట్టుకొని మాట్లాడేది ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, చేసేది ఇంకొకటి చేస్తూ ఉంటాడు. దీన్ని మనసులోన ఒకటి మాటలాడుటొకటి చలగి చేయు కార్యం ఒకటి.
ఎట్లు కలుగు ముక్తి ఈలాగుతానుండా. చూడు, మనసులోన ఒకటి, మాటలాడుటొకటి, చెలగి చేయు కార్యం ఒకటి. ఎట్లు కలుగు ముక్తి ఈలాగుతానుండా. ఈ పాయింట్ చూడండి. అందువల్ల త్రికరణ శుద్ధి లేనట్టి కథన, మానవులకు ఈ త్రికరణ శుద్ధి లేదు. అందువల్ల వాళ్ళు పెక్కు నమ్మకంబులు చెప్పిన నమ్మలేరు నిజము నలిన నేత్ర. ఎన్ని ధర్మాలు చెప్పినా, ఎన్ని ఉపమానాలు చెప్పినా, ఎన్ని శాస్త్రాలను చెప్పినా వాడు నమ్మరు. ఎందుకు నమ్మరు అంటే వాళ్ళు ఉండేదే అట్లా. వాళ్ళు మనసు ఒక తీరులో ఉంటుంది, మాట ఒక తీరులో ఉంటుంది, చేసే పనులు ఒక తీరులో ఉంటాయి. మూడు దోవలు అయిపోయి ఉంటాయి వాళ్ళ మనస్సు. అందువల్ల మిగతా వాళ్ళు కూడా అట్లే ఉంటారు కాబట్టి వాళ్ళ మాటలు కూడా అట్లే ఉంటాయి అనేటువంటి భావంతో వాళ్ళు ఎవరేం చెప్పినా నమ్మరు. కాబట్టి పెద్దల యొక్క మాటలను నమ్మగలిగేటువంటి అదృష్టము త్రికరణ శుద్ధి ఉన్న వాళ్లకు కలుగుతుంది అని చెప్తున్నాడు. త్రికరణ శుద్ధి లేకుండా ఉన్నటువంటి వాళ్ళు పెద్దల యొక్క వాక్యములను నమ్మలేరు. రుక్మిణి, చచ్చిన వారే ధన్యులని చాలను తిల్తురు లోకమందున, చచ్చిన వారలు మగుడ జన్మకు రాకయేయున్న ధన్యులే, చచ్చియు నెప్పటట్టులనే జన్మములెత్తుదురట్లుగావున, చచ్చియు చావకుండియును సౌఖ్యములేదిక ముక్తిగానకే. ఎవరైనా మరణించారనుకోండి, వాళ్ళని గురించి మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటారో తెలుసా? పోనీలే పాపం, ఈ బాధలన్నీ తప్పించుకొని పోయాడు, కళ్ళు మూసుకొని పోయాడు పాపం, పుణ్యాత్ముడు పోని, అదే మంచి పని. ఈ ఉండి ఈ అన్నీ చూసేదానికంటే, ఇవంతా పడేదానికంటే పోయిందే మేల్లే, వాడే పుణ్యాత్ముడు, ఇదంతా పడకుండా పోయినాడు అని అనుకుంటూ ఉంటారు వీళ్ళు. వాడు మళ్ళా రాకుండా ఉంటే కదా వాడు పుణ్యాత్ముడు అనుకోవచ్చు. ఏమి, చనిపోయిన వాడు నేరుగా వైకుంఠానికి వెళ్ళి మళ్ళీ తిరిగి జన్మకు రాకుండా ఉంటే వాడు పుణ్యాత్ముడే. వాడు అంత పుణ్యం చేసుకోకుండా పోయాడే కాబట్టి వాడు నెమ్మదిగా ఉంటాడు అని అనుకోవడానికి అవకాశం లేదు. వాడు తిరిగి మళ్ళీ జన్మకు రావాల్సిందే. మరణించిన వాళ్ళందరూ తిరిగి మళ్ళా జన్మకు రావాల్సిందే. ఎందువల్ల? మనం ఒడ్లు పండిస్తాము, కొన్ని ఒడ్లు విత్తనాలకు తీసుకుంటాము, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ నారు పోస్తూ ఉంటాం కదా. అలాగే మనం జన్మకు వచ్చినప్పుడు మళ్ళా నెక్స్ట్ జన్మానికి విత్తనాలను మనం కొన్ని పాపపుణ్యాలను మిగలబెట్టుకునేసిపోతుంది శరీరం. శరీరములోకి వచ్చిన తరువాత పాపపుణ్యాలు రెండు మిగిలిపోతాయి ప్రతి ఒక్కరికి. ఆ మిగిలిపోయిన వాటిని అనుభవించడానికి మళ్ళీ అది మొలకెత్తుతుంది, మళ్ళా జన్మం వస్తుంది. మళ్ళీ జన్మకు వస్తే కూడా ఆ జన్మలో కూడా పాపపుణ్యాలు కొన్ని మిగిలిపోతాయి. ఇట్లా ప్రతి జన్మలోనూ పాపపుణ్యాలు విత్తనాలను కదా మిగలబెట్టుకున్నట్లు మిగిలిపోతాయి. కాబట్టి నెక్స్ట్ మళ్ళీ జన్మం వస్తూ ఉంటుంది. అందుకని యోగిగా ఉండేటువంటి వాడు ఈ జన్మలోనే పెద్దల ద్వారా ఆత్మను తెలుసుకొని మనసును భగవంతునితో చేర్చి స్మరణ చేస్తాడండి. ఆ స్మరణ చేసే దానివల్ల వేపట్లో విత్తనాలను వేంచేస్తే అవి ఎట్లా మొలకెత్తవో ఆ విధంగా భగవంతుని స్మరించినటువంటి వాని మనసులో పాపపుణ్యాలు రెండు కాలిపోతాయి. కాబట్టి వానికి మళ్ళీ తిరిగి జన్మ రాదు, భగవంతుని చేరుకుంటాడు. అది పాయింట్. ఎంతవరకు
పెద్దల దగ్గర ఈ సత్యాన్ని తెలుసుకోకుండా ఉంటారో అంతవరకు మళ్ళా జన్మించాల్సిందే. అందుకని ఆశ్రమానికి ఎందుకు రావాలి, గురువు ద్వారా ఉపదేశం ఎందుకు తీసుకోవాలి అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే, ఉపదేశము అంటే అది ఒక మంత్రం కాదు, అది నీలోనే ఉంది, నిన్ను నడిపిస్తూ ఉంది, నీకది ప్రాణమయ్యుంది, నీకదే దిక్కయ్యుంది, ఎప్పుడు నిన్ను ఎల్లవేళలా నిన్ను రక్షిస్తూ ఉంది. అట్టిదాన్ని నువ్వు తెలుసుకోకుండా ఉన్నావు, దాన్ని తెలియజేయడమే ఉపదేశం అంటే. అది నీలోనే ఉంది, నీకది తోడుగా ఉంది, ఎక్కడికి పోయినా నీ వెంటుంది, నిన్ను నిరంతరము కూర్చోబెట్టి లేపుతూ నిన్ను నడిపిస్తూ ఉండేది అదే, నీకు ప్రాణం అదే, నీకు జ్ఞానం అదే, నీ ఆలోచనా శక్తికి ఆధారం అదే. అసలు అది కానిదే నీ జీవితం లేదు. అయితే అంతటి యొక్క మూలమైనటువంటి సత్యాన్ని నువ్వు తెలుసుకోకుండా గడిపేస్తున్నావు సమయం అంతా. అందుకని ఆ సత్యాన్ని తెలుసుకోవడమే ఇక్కడ ఉపదేశమని చెప్పబడుతుంది. దానిని తెలియజేయమని రుక్మిణీదేవి అడుగుతూ ఉంది. స్వామివారు చెప్తున్నాడు ఇక్కడ, మళ్ళీ జన్మకు రాకుండా ఉండడం అంటే, ఇప్పుడు ఈ జన్మకు వచ్చాం మనము, ఇప్పుడు ఈ వయసులో ఉన్నాము, ఇట్లే ఉంటే కనుక 1000 ఏళ్ళైనా 1,00,000 ఏళ్ళైనా 1,00,00,000 సంవత్సరాలైనా కానీ ఇట్లే ముసలితనం రాకుండా ఉంటే కనుక పరే మంచిదే. అటు ఉండడం లేదే, క్రమంగా ముసలితనం వచ్చేస్తుంది. మరి ఊతకర్ర సహాయంతో కూడా లేచి నడవలేనటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. అప్పుడు ఎట్లా? కింద పడిపోతాము, లేవలేము. అప్పుడు ఎట్లా? అప్పుడు కూడా ఉండాలనుకుంటావా? అందువల్ల పండిన పైరు ఎట్లాగా క్రమంగా ఎట్లయితే అది ఉడిగిపోతుందో అదేవిధంగా శరీరం అనేది కూడా ఒక పంట వంటిది. ఇప్పుడు వరి పైరు పండిస్తాం మనము, బాగా పండిపోయిన తర్వాత నువ్వు కొయ్యకుండా వదిలేసినావు అనుకో, క్రమంగా అదేమవుతుంది, భూమిలో కూలిపోతుంది అంతే. భూమికి వంగిపోతుంది, కింద పడిపోతుంది, పనికి రాకుండా పోతుంది, కసువంతా కుళ్ళిపోతుంది, విత్తనాలన్నీ మొలకొస్తూ ఉంటాయి. చూసావా? అలాగే మానవ శరీరం అనేది కూడా ఒక పంట వంటిది, భగవంతుడు పెట్టినటువంటి ఒక పంట వంటిది. ఇది కూడా ముసలితనంతో కింద పడిపోతుంది, శాశ్వతంగా ఉండేది కాదు. శాశ్వతంగా ఉండదు కాబట్టి దీని గురించి నువ్వు ఇంకా ఎక్కువ ఆలోచన చేయాల్సిన పని లేదు. దీని నుంచి బయటపడడానికి మార్గం ఏంది అనేది నువ్వు తెలుసుకోవాలి అంతే. దీని నుంచి బయటపడడానికి మార్గం ఏంది, దాన్ని తెలుసుకోవడం కోసం ఆశ్రమానికి రావాలి. గురుని చేరగలిగి గుర్తుగా పరమును తెలియగలిగి గొప్ప తెలివి కలిగి మొనసి మృగములట్టు మూడులై మిన్నగా చెడుదురల్పమతులు సిద్ధముగను. గురువు మహాత్ముడని తెలుసు, ఆయన చెప్పింది కూడా ఒక మహోన్నతమైన సత్యాన్ని చెప్పాడనే విషయము తెలుసు. అయినా పూర్వపు అలవాట్లు, పూర్వపు స్వభావాలను దాటలేరు. గురువు చెప్పిన దాన్ని అనుసరించడానికి శ్రద్ధ వహించరు. ఇట్లనే జీవితాన్ని అంతటినీ పాడు చేసుకునేస్తారనేసాడు. తెలివైన వాళ్లకు చెప్పిన ఒక గొప్ప హెచ్చరిక. మీకు తెలివి ఉంది, గ్రహించే జ్ఞానం ఉంది, కానీ పూర్వపు స్వభావాలను అధిగమించగలిగేటువంటి పట్టుదల, వైరాగ్యము లేదు. అందువల్ల ఆయుష్ అంతా వృధా చేసుకుంటూ ఉన్నారు. ఒక కారు జాకీ వేసేసి వెనుక చక్రాలు పైకి లేపేసి భూమి టచ్ కాకుండా డ్రైవర్ సీట్లో కూర్చొని బండి స్టార్ట్ చేసి గేర్ వేస్తే కూడా చక్రాలు తిరుగుతూ ఉంటాయి, కానీ బండి ముందుకు పోదు. ఎందువల్ల? అది భూమికి టచ్ అయితే కదా మూవ్ అవుతుంది.
టచ్ కాకుండా జాకీ వేసి పైకి లేపేసి ఏ గేర్ వేస్తే మాత్రం బండి ముందుకు ఎలా పోగలుగుతుంది చెప్పండి? పోలేదు. ఊరికే డీజిల్ అంతా పూర్తి అయిపోతుంది అంతే. అదేవిధంగానే నిరంతరము నువ్వు ఈ బండిలో కాలం అనే చక్రం అనేది తిరుగుతూ ఉంది, కానీ మనసును దానికి టచ్ చేస్తే ఇది లోడ్ తీసుకుంటుంది. మనసును దానికి టచ్ చేయకపోతే అది మూవ్ అవ్వదు. టచ్ చేస్తున్నామా? కాబట్టి గురుని చేరగలిగి గుర్తుగా పరమును తెలియగలిగి గొప్ప తెలివి కలిగి మనసి మృగములట్లు మూఢులై మిన్నగ చెడుదురు అల్పమతులు సిద్ధముగను. గురువు ఉపదేశించిన సత్యాన్ని చక్కగా గుర్తించాలి, దాన్ని ఆచరణలో పెట్టాలి. అప్పుడు గుర్తించినందుకు ఫలితం పొందుతాడు. కేవలం జ్ఞానం ఒకటే చాలదు, జ్ఞానము తెలియజేస్తుంది అంతవరకే. కానీ ఆ తెలుసుకున్న దానిని అనుభవంలోకి తీసుకోవాలి అంటే పట్టుదల కావాలి. పూర్వపు దుస్వభావాలన్నిటినీ ఖండించడానికి వైరాగ్యం కావాలి. ఏది సత్యమో దానిని నిర్ధారించేటువంటి స్థిరమైనటువంటి యొక్క బుద్ధి కావాలి. అనుకున్న దాన్ని సాధించడానికి తగినంత ఓర్పు, సహనం కలిగి దాని యందు గట్టిగా నిలబడుకున్నప్పుడు దాన్ని తెలుసుకోగలుగుతాం. వీరందరూ మనశ్శాంతిగా ఉన్నారా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే అవి ఒకరికి చెప్పుకోలేనివి ఎన్నో మనసులో లోపల పొడుస్తూ ఉంటాయి. ఒకరికి చెప్పుకోలేనివి లోపల మనసులో పొడుస్తూ ఉంటాయి ఇవన్నీ. కానీ అవన్నీ అంతరాత్మకు తెలుసు, చెప్పుకోలేము. వాటినన్నిటినీ కూడా తొలగించగలిగేది సత్ప్రవర్తన, సదాచారము, పెద్దల సేవ, భగవత్ సేవ ఇవి. కాబట్టి విహగములు మింటి కగయుట సహజంబగు నేల దూరజ అలవటు వలెన్ బహువిధ మాయలు బొందుట సహజము మూడులకు ముక్తి సాధ్యంబగునే. ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది ఆకాశములో పక్షి, ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు చంచలము గల మనిషి. చంచల స్వభావం కలిగినటువంటి మనిషికి మనోనిగ్రహాన్ని గూర్చి మనం ఉపదేశిస్తే వాడు ఒప్పుకోడు, వాడు సమ్మతించడు. నాకు నచ్చినట్టు ఉండడం, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండడమే నాకు టేస్ట్గా ఉంటుంది, కాబట్టి మీకు నచ్చినట్టు మీరు ఉండండి, నాకు నచ్చినట్టు నేను ఉంటానన్న వాళ్ళకి అందరికీ ఈ విద్య పట్టుబడదు. వాళ్ళు దీన్ని తెలుసుకోలేరు. వాళ్ళ ఇష్ట ప్రకారం పోయి కష్టాలను తెచ్చుకున్న బొద్దు ఎటు చూసినా వాటి నుంచి బయటపడలేనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అప్పుడు దోవకొస్తారు వాళ్ళు. అప్పుడు వచ్చి ఏం చేస్తారు చెప్పండి? అర్ధంబు భూములు నార్జించగా తీరు, ఘనమందిరంబులు కట్టదీరు, సతులతో భోగింప సౌఖ్యమొందగదీరు, సుతుల వేడుకలెల్ల చూడదీరు, పుట్టుముచ్చటలను ప్రొద్దుపుచ్చగదీరు, తిరముగా పొరిగిండ్లో తిరుగదీరు, కార్యంబు పిల్చుచు కలహమాడగదీరు, చెలువుగా పరుల దూషింపతీరు, కోరి నీచాత్ములను కొల్వదీరు, మందమతులకు ఈ దుష్ట మానవులకు పవలు రాత్రియు తీరదు, పరమగురుని చెంతచేరంగా పరమార్థ చింతజేయ. భూములను కొనుగోలు చేయడానికి కానీ, ఆ భూములు మిట్టా పల్లములన్నింటినీ లెవెల్ చేయడానికి కానీ, వాటిని దున్ని పైర్లు పెట్టడానికి కానీ తీరుకుంటుంది.
సైట్లు కొని పునాదులు తీసి పుట్టింగులు వేసి భవనాలు నిర్మించుకునే దానికి తీరుకుంటుంది. స్త్రీల సుఖాలను అనుభవించేదానికి తీరుకుంటుంది. బిడ్డలను దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళతో ముద్దు ముచ్చటలను అనుభవించేదానికి తీరుకుంటుంది. పొరిగిండ్లకు పోయి కూర్చొని అరువులు చేసేదానికి తీరుకుంటుంది. బజార్లింటి తిరిగేదానికి తీరుకుంటుంది. కొరగాని వాళ్ళతో కూర్చొని అరువులు చేసేదానికి తీరుకుంటుంది. కానీ ధ్యానం చేసేదానికి తీరుకుండదు. గురువు దగ్గరికి వెళ్ళడానికి మాత్రం తీరుకుండదు. ఇటువంటి వాళ్లకు మోక్షం ఎట్లా కలుగుతుంది రుక్మిణి? అది చెప్తున్నాడు. అర్ధంబు భూములు నార్జించగా తీరు. డబ్బులు సంపాదించడానికి ఎంత ఆలోచిస్తావు? భూములు సంపాదించడానికి ఎంత ఆలోచిస్తావు? వాటిని పెన్షింగ్ వేయడానికి, లెవెల్ చేయడానికి, వాటిని పైర్లు పెట్టడానికి ఎంత సమయాన్ని హెచ్చిస్తావు? సతులతో భోగింప సౌఖ్యమొందగదీరు, సుతుల వేడుకలెల్ల చూడదీరు, పుట్టుముచ్చటలను పొద్దుబుచ్చగదీరు, తిరముగా పొరిగిండ్ల తిరుగదీరు, కార్యంబు పెంచుచు కలహమాడగదీరు, చెలువుగా పరుల దూషింపదీరు, కోరి నీచాత్ముల నెల్ల కొల్వదీరు, మందమతులగు నీ దుష్ట మానవులకు పవలు రాత్రియు తీరదు, పరమగురుని చెంతజేరంగ పరమార్థ చింతజేయ. గురువు దగ్గరికి పోవడానికి తీరుకుండదు, ధ్యానం చేసుకోవడానికి తీరుకుండదు, మిగతా అన్ని విషయాలకు తీరుకుంటుంది. అన్ని విషయాలకు తీరుకుంటుంది. అరే, మనస్సు ఎంత ఓగుమరిగిపోయిందో చూడు ఈ మనస్సు, ఎంత తిరగమరిగిందో చూడు ఈ మనస్సు, ఎంత సోమరి అయిపోయిందో చూడు ఈ మనస్సు. ఒక జన్మ కాదు, 10 జన్మలు కాదు, 100 జన్మలు కాదు, కొన్ని కోట్ల జన్మలుగా మనసుని ఇట్లే వదిలేసాం మనం. దానికి ఇష్టం వచ్చినట్లంతా పొయ్యి అది అట్ట తయారైపోయింది. ఇప్పుడు అది మనకు లోపడాలి అంటే అంత సులువుగా లోపడదు. అందుకు సమర్థుడైనటువంటి, మహాత్ముడైనటువంటి, వేదసారం ఎరిగినటువంటి వాడు, గొప్ప తపస్సంపన్నుడు, గొప్ప మహనీయుడు మనకు గురువుగా దొరకాలి. మెయిన్ అది. అటువంటి వాని చేతిలో పడినామంటే రాలగొట్టేస్తాడు ఎక్కడివక్కడ. ఏమి ఆయన నేర్పెరిగినవాడు, ఏమి ఎంత ముండోడైనా కానీ తీర్చిదిద్దగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు మహర్షులు. వాళ్ళు అట్లాంటి గురువు చేతిలో పడితే నలిపేస్తారు వాళ్ళు. మనం ఒకరోజు ఏదో 1 గంట సేపు కూర్చొని ధ్యానంలో నాకు కుదరలేదని అనుకుంటే కుదరదు. దీన్ని శ్రీరామచంద్రమూర్తి కూడా ఇదే విషయాన్ని చెప్పుకొని వచ్చాడు. అనేక జన్మలలో ఈ మనస్సు ఇట్లా తయారైపోయింది, ఇట్లా వదిలేసినాం దీన్ని. ఎన్నో జన్మలుగా మనం గురుసేవకు దూరం అయిపోయినాము, మహాత్ముల సేవకు దూరం అయిపోయినాము, భగవత్ సేవకు దూరం అయిపోయినాము, ధర్మానుష్ఠానానికి దూరం అయిపోయినాము, యోగ విద్యకు దూరం అయిపోయినాము. ఈ సాంసారికమైనటువంటి ఈ లంపటల్లో తగులుకొని నిరంతరం ఇట్లే గడిపేశాం కాబట్టి మన మనసు అట్లా తయారైపోయింది. అది అందువల్ల మన మనస్సుకు అంత సులువుగా ఇది బోధపడదు, అందదు. భరిత తటాక నీరములు పానము చేయక వయసాదులు, మరిగిన కుంభతోయములు మోదము రంజిల గ్రోలు కైవడి, నరులును జన్మ కర్మములు నాశనమొనర్చడి ముక్తి వీడియు, పరిపరి నీచ మార్గముల బట్టి నటిల్తురు కర్మతంత్రులై. కాకులు చూడండి, పరిశుద్ధమైనటువంటి కొలనులు, తటాకాలు, వాటి దగ్గర కూర్చొని నీళ్లు తాగడానికి ఇష్టపడవు. కుడితి బకెట్లు ఉంటాయి చూడు, కుడితి పోసిన బకెట్లు, ఆ బకెట్ల కాడికి వచ్చి వాటిని దేవులాడుతూ ఉంటాయి. మంచి నీళ్లు ఉన్నటువంటి కొలనులు, తటాకాలను వదిలిపెట్టి ఎప్పుడో 4-5 రోజులకు ముందు నుంచి కూడా కుళ్ళుతూ ఉండేటువంటి ఆ కుడితి తొట్ల కాడికి వచ్చి, ఆ బకెట్ల కాడికి వచ్చి ఏమి ఆ మురిగిపోయినటువంటి నీళ్ల కోసరమే మూతులు జాంచినట్లు ఈ మానవులు ఏమి మనశ్శాంతిని ఇవ్వదగినటువంటి బ్రహ్మ విద్యను వదిలిపెట్టేసి అనేక బంధములకు కారణమైనటువంటి మార్గాలలో పయనించి తగులుకుంటూ ఉంటారు రుక్మిణి.
మనల్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే మీరు ధ్యానం చేయడానికి కానీ వేద ప్రవచనాలు వినడానికి కానీ ఎంత సమయాన్ని ఉపయోగిస్తున్నారు? మిగతా అనవసరమైనటువంటి పనులకంతా ఎంత సమయాన్ని వినియోగిస్తూ ఉండారు అని ఆలోచన చేస్తే ఏ 1 గంట 2 గంటలు కూడా దీనికి ఉపయోగించరు. సమయమంతా వాటికే ఉపయోగిస్తూ ఉంటారు. నిరుపయోగంగా కాలాన్ని పోగొడుతూనే ఉన్నారు. దీన్నైనా సంపాదించవచ్చు నాయన. ఒక్క క్షణం ఆయుష్ను సంపాదించలేం, 1 నిమిషం ఆయుష్ను సంపాదించలేం. భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుష్ ఈ లోకంలో ఇంకెక్కడ ఎన్ని కోట్లు ధనం ఇచ్చినా ఆయుష్ని ఇచ్చేవాళ్ళు ఉండరు. బజార్లో ఏ వస్తువులైనా దొరుకుతాయి కానీ ఆయుష్ దొరికే అంగళ్ళు ఎక్కడ ఉండవు. ఏ బజార్లోనా దొరకదు ఆయుష్ అనేటువంటిది. అటువంటి ఆయుష్ చేత నడుస్తూ ఉంది శరీరం. మనుజులందరూ ఒక లోకమందేయున్న ఒకరి లోకంబులో నన్నొకరుగల్గా ఎవరి లోకంబు వారిదే ఎంచి చూడ ఒక్క లోకంబులో నుండ నోపరెవరు. ఇప్పుడు మనమందరం ఒకే చోట ఉన్నాము, కానీ వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అవునా? అది చెప్తున్నాడు. అందరూ ఒకే లోకములో ఉన్నా వాళ్ళ లోకములో వాళ్ళు ఉంటారు. మనుషులు అట్టు ఉండే దానివల్లనే ఒకరి మాట ఒకరు మెచ్చుకోరు, ఒకరి మాటను ఒకరు ఒప్పుకోరు, ఒకరి మాటను ఇంకొకరు అనుసరించరు. నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానంటారు, నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానని ఈ రీతిలో వ్యవహరించే దానివల్ల వీళ్లకు ఐకమత్యం కుదరదు. అది మనుజులందరూ ఒక లోకమందేయున్నా, అందరూ ఒక లోకములోనే ఉన్నప్పటికీ ఒకరి లోకంబులో నెన్ననొకరుగల్గా, ఒక లోకములోనే ఉన్నా కానీ వాళ్ళ లోకములో వాళ్ళు ఉంటారు. ఎవరి లోకంబు వారిదే ఎంచి చూడ ఒక్క లోకంబులో నుండ నోపరెవరు. ఇక్కడ ఉత్తమ గురుపుత్రుడు నిరంతరము ఆత్మను జ్ఞప్తి యందుంచుకొని ఉన్నటువంటి మహాత్ముడు గురువు మనసులో ఏమి సంకల్పిస్తాడో అది వాడు గుర్తిస్తూ ఉంటాడు. వాడు మనసులో ఏమి సంకల్పిస్తాడో దాన్ని గురువు గుర్తిస్తూ ఉంటాడు. ఎందువల్ల అంటే వానికెప్పుడు ఆయన మీద లోకం ఉంది, ఆయనకెప్పుడు వాని మీద దృష్టి ఉంటుంది. వీళ్ళు ఇద్దరూ ఒక లోకంలో కలుసుకుంటారు. తక్కిన వాళ్ళందరూ వాళ్ళ లోకంలో వాళ్ళు ఉండేవాళ్ళే. మా గురువుగారు నేను మాట్లాడుకుండేది చాలా తక్కువ. ఇద్దరమే ఉంటే కూడా ఏం మాట్లాడుకోం. స్వామి నాకేం చెప్పడు, నేను స్వామిని ఏం అడగను. ఇద్దరం గమ్మున ఉంటాం. ఇద్దరమే ఉంటే కూడా స్వామి ఎందుకు ఏం మాట్లాడాడు అని నాకు మనసులో ఎప్పుడైనా ఒక ప్రశ్నలాగా ఉదయిస్తే, స్వామి సమాధానం చెబుతున్నాడు, నువ్వు గుర్తించడం లేదు అని నా మనసు నాకు చెప్తుంది. ఏం చెప్తున్నాడు స్వామి గారు, ఏం మాట్లాడమే లేదు కదా, ఏం చెప్తున్నాడు అని ఇంకొక ప్రశ్న ఉదయిస్తే, నీకు చెప్పాల్సింది చెప్పాడు, ఇంక ఉండాల్సినట్లు ఉండాలి అని చెప్తున్నాడు కదా. నీకు చెప్పాల్సింది చెప్పాడు, ఇంక నువ్వు ఎట్లుండాలా అంటే, స్వామి ఏం మాట్లాడకుండా ఎట్లుండాడో నువ్వు ఏం మాట్లాడకుండా అట్లుండేది నేర్చుకో, అంతే. ఆయన చెప్పాల్సింది చెప్పినాడు, ఇంక అంతకంటే చెప్పాల్సింది ఇంకేం లేదు. అందుకని ఆయన గమ్మున ఉన్నాడు. నేను గమ్మున ఉన్నట్టు నువ్వు కూడా ఉండు. నోటికి తాళం వేయి, లోపల హృదయాన్ని ఓపెన్ చేయి. చూడు, నోటికి తాళం వేయి,
హృదయాన్ని ఓపెన్ చేయి. నోరు తెరిస్తే హృదయం లాక్ అయిపోతుంది, నోరు మూస్తే హృదయం ఓపెన్ అవుతుంది. హృదయం ఓపెన్ అయితే భగవంతునితో సంబంధం ఏర్పడుతుంది, నోరు ఓపెన్ అయితే భగవంతునితో సంబంధం తొలగిపోతుంది, లోకముతో సంబంధం ఏర్పడుతుంది. లోకముతో సంబంధం పెట్టుకుంటే నీకేం ఏం లాభము, ఏం పొందుతావు సుఖం చెప్పు? ప్రపంచంతో సంబంధాన్ని వదిలించుకొని భగవంతునితో సంబంధం పెట్టుకుంటే ఎంత సుఖము. అందువల్ల మహాత్ములందరూ కూడా గమ్మనుంటారు. ఇప్పుడు నేను కూడా ఇంకా ప్రవచన సమయానికి మాత్రమే బయట వస్తూ ఉంటా, మిగతా సమయము నా పాటికి నేను ధ్యానం చేసుకుంటూ ఉంటా. ఎందుకని? బయట వచ్చి మీతో కూడా కూర్చున్నాను అనుకోండి, మీ మనసులో ఉండేటివన్నీ ఎత్తి ముందరేస్తూ ఉంటారు. వాటికంతా సమాధానం మాట్లాడుకుంటూ ఉన్నాను అనుకోండి, నేను కూడా మీకు ఎదురుగా కూర్చొని ఇంకా మీరు నేను ఇద్దరం ఒకటే. అయితే వీటికన్నిటికీ సమాధానం వాళ్ళకి కావాలన్నా లేదా? కావాలి. ఆ సమాధానం ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు చెప్పేదంతా వింటే వస్తుంది సమాధానం. ఒక డాక్టర్ దగ్గరికి పోతే వ్యాధి ఏందో గమనిస్తాడు అతడు. వ్యాధి ఏందో గమనించి దాన్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ చేశాడు అనుకోండి, ఆ వ్యాధి ఉపశమిస్తే చాలు, వాని బాధ అంతా తీరిపోతుంది, అంతే. అట్లా కాకుండా నేను ఇన్ని రోజుల నుంచి ఏడుస్తున్నాను, ఇన్ని రోజుల నుంచి బాధపడుతున్నాను, ఇదంతా వాటి రికార్డు రాసుకోవాల్సిన పని, అది అనవసరం. అదంతా ప్రాబ్లం ఏంది అనేది తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ చేసేస్తే సరిపోతుంది, వానికి అది సాల్వ్ అయిపోతుంది, అంతే. సోదంతా చెప్పుకోకూడదు ఆడ. కాబట్టి ఎక్కడ ప్రాబ్లం ఉంది దాన్ని తెలుసుకుంటారు మహాత్ములు, దానికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి నా నుంచి మీరు ఏం తెలుసుకోవాలనో అది లోటు లేకుండా అందించడం నా ధర్మం. నా నుంచి మీకు ఏమి అందాలనో, నేను ఏమి అందించాలనో అది కొరత లేకుండా అందించడం నా ధర్మం. జీవితంలో తనకు ఎదురయ్యేటువంటి అన్నిటి నుంచి బయటపడడానికి ఏకైక ఉపాయాన్ని తెలియజేయడము అది మహాత్ముల యొక్క ధర్మం. ఆ విషయంలో ఎవ్వరికీ వాళ్ళు లోటు రానివ్వకుండా సంరక్షణ చేయడానికి వాళ్ళ జీవితాన్ని దారపోషిస్తూ ఉంటారు. ఈరోజు మనం ఇన్ని వేదాలు మనకు మహాత్ములు చెప్పారంటే మహాత్ములకు ఈ సృష్టి రుణపడి ఉంది. ఇన్ని ధర్మాలు ఎవరు చెప్తారు మనకు? మన తల్లిదండ్రులు చెప్తారా, బంధువులు చెప్తారా, స్నేహితులు చెప్తారా, ఎవరు చెప్తారు మనకు? ఇన్ని వేదాలు వాళ్ళ పాటికి వాళ్ళు తెలుసుకొని వాళ్ళు గమ్మున పోకుండా వాళ్ళ అనుభవాన్ని వేదాల రూపంలో వ్రాసిపెట్టి దీన్ని అనుసరిస్తే సృష్టి బాగుపడుతుందని చెప్పి ఈ సృష్టికే ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి మహర్షులకు మనం రుణపడి ఉన్నాం. చోరులకు చోరచింతయు జారులకును జారచింత జగతీషులకు పోరాటంబుల చింతయు సార వివేకులకు గల్గు సద్గతి చింత. దొంగలకు ఎప్పుడు ఎక్కడ దొంగతనం చేయాలి, ఎలా చేయాలి, ఇది వాని ఆలోచన. జారులుగా ఉండేటువంటి వాళ్లకు వాళ్ళ ఆలోచన వేరే. రాజులకు శత్రురాజులను ఎలా జయించాలి అని వానికి పోరాటపు చింత. సార వివేకులకు గల్గు సద్గతి చింత. వివేకం ఉన్నటువంటి మహాత్ములకు భగవంతుని ఎలా తెలుసుకోవాలి అనేటువంటి దృఢమైనటువంటి యొక్క చింతన ద్వారా వాళ్ళు రాత్రింబవళ్ళు పోరాటం సాగిస్తూ ఉంటారు. అందువల్ల చోరులకు చోర చింతయు జారులకును జార చింత
జగతీసులకు పోరాటం బుల చింతయు సార వివేకులకు గల్గో సద్గతి చింత గురుని మహిమ తెలియు గురు భక్తునగుగాక ఇతర జనులకెల్ల ఏమి ఎరుక తేనె తెరల జాడ తేనెటీగగుగాక ఇతర మక్షికాలికెరుకపడునే గురువు యొక్క మహిమ, గురువు అంటే ఎంతటివాడు అనే విషయము ఆయన్ని ఎరిగి సేవించినటువంటి శిష్యునికే అది అర్థమవుతుంది రుక్మిణి. ఆ మహాత్ముని చక్కగా అర్థం చేసుకున్నటువంటి శిష్యునికి అది అర్థమవుతుంది. గురువు దగ్గరనే ఉండి కూడా జ్ఞానశూన్యుడు తెలుసుకోలేడు. కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్నా కానీ జ్ఞాని తేనెటీగ కదా ఎట్ట తామర పుష్పం ఉన్న చోటికి వెళ్ళి మకరందాన్ని త్రాగినట్టు జ్ఞాని తెలుసుకుని పోతూ ఉంటాడు. అరే అందువల్ల దూరంగా ఉంటామా దగ్గర ఉన్నామా అనేది కాదు ప్రధానం, అది కాదు ప్రధానం. ఆ మహాత్ముడు చెప్పినటువంటి సత్యము నీకు అర్థమవుతా ఉందా అనేది ప్రధానం. దాన్ని నువ్వు జ్ఞప్తి ఎందు ఉంచుకుంటే నువ్వు ఎంత దూరంలో ఉన్నా సరే నీకు అదే అందుతుంది. దాన్ని జ్ఞాపకంలో ఉంచుకోకపోతే స్వామికి సమీపంలోనే ఉంటే కూడా దాన్ని నువ్వు తెలుసుకోలేవు. మా గురువు కేశవానంద స్వామి ఎవరు, ఎంతటివాడు అనేది, ఆ మహాత్ముడు ఎవరు అంటే భగవంతుడు అనే విషయం నాకు తెలుసు, ఇందులో డౌట్ లేదు. వశిష్ఠాది మహానుభావులు, నారద సనక సనందనాది మహానుభావులు, ప్రహ్లాద నారద పరాశర అంబరీష అగస్యాది మహాత్ములందరూ ఎంత వెయిట్ కలిగిన వాళ్ళో ఈ బ్రహ్మ విద్య యందు అంతటి వెయిట్ కలిగినటువంటి మహాత్ముడు జగద్గురు కేశవానంద స్వామి గారు. ఈ విషయము నా అంతరాత్మకు తెలుసు. అంతటివాడు గనుగనే ఈరోజు నేను ఒక చెట్టు కింద గోచి పెట్టుకొని కూర్చోవడానికి సాహసించాను. నేను ఎందుకు సాహసించాను అంటే భగవంతుణ్ణి నమ్మి చెడిపోయిన వాళ్ళు లేరు. ఆయన్ను నమ్మి ఎంత సాహసమైనా చేయవచ్చు. ఆయన రక్షిస్తాడు. ఆయన నమ్మి హాని పొందిన వాళ్ళు సృష్టిలో లేరు, ఇంకా కూడా ఉండరు. అంతటివాడు గురువు అని విషయాన్ని తెలిసి నేను హృదయంలో ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఆ మహాత్ముని కోసరం చెట్టు కిందకు వచ్చి గోచి పెట్టుకొని కూర్చోవడం జరిగింది. అది మరి అది ఆ విశ్వాసము వృధా పోయిందా? ఇది అందరికీ విదితమే. అయితే ఏ రోజు కానీ ఒక ఆశ్రమం నిర్మించాలని కానీ ఆలయం నిర్మించాలని కానీ ఆ ఆలోచన నా మనస్సులో లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఉండే ఆలయాలన్నీ ఆయనవే, ప్రపంచంలో ఉండే గోపురాలన్నీ ఆయనవే, ప్రపంచంలో ఉండే తీర్థాలన్నీ ఆయనవే, సమస్తము ఆయనదే. ప్రత్యేకంగా నువ్వు ఆయనకు నిర్మించాల్సింది ఇంకేముంది? ఏమి? అందుకని అన్నీ ఆయనయే, అన్నీ ఆయనది కానిది ఏదీ లేదు అనేటువంటి భావన దృష్టిలో ఉంది. కాబట్టి ఏ చెట్టు కిందనో ఏ కొండ గుహలోనో ఎక్కడో ఒక చోట అట్లా ఉండి ఆయన్ను ఎరుక ఉన్నంత వరకు
మనసున్నంత వరకు ఆయన స్మరించుకుంటూ ఏ చెట్టు కిందనో ఏ కొండ గుహలోనో అట్టు ఉండిపోతే పోతుందనేటువంటి ఒక నిశ్చయంతోనే అలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే అది నీ ఇష్ట ప్రకారం నువ్వు నడుచుకునేదానికి నీకు సొంతం లేదు, అది భగవదేచ్ఛ. భగవంతుడు ఈ రూపంలో ఆయన వినియోగించుకోవాలని సంకల్పించాడేమో. మరి అది మనం ఒకటి అనుకుంటే ఈశ్వరుడు ఇంకొకటి సంకల్పిస్తాడు అని అన్నట్లు ఆయనకు సమ్మతమైనటువంటి మార్గంలో ఇలా తీసుకొచ్చుకున్నాడు నన్ను, అంతే. ఇక అంతకుమించి వేరే చెప్పేదేమీ లేదు. మెరుగైన అద్దము అందుని కరమున దాల్చియును, మోము కనలేనట్లే గురుడు తమ యొద్ద నుండియు గురుమర్మము తెలియలేరు గ్రుడ్డి జనంబుల్. అరే, మంచి అద్దము చేతిలో ఉంది, కానీ తన ముఖాన్ని చూసుకోలేడు. ఎవరు? గుడ్డోడు. అద్దమేమో హై క్లాస్ అయిన అద్దమే, కానీ తన ముఖం తాను చూసుకోవడానికి వానికి చూపు లేదు. అదేవిధంగానే గొప్ప మహాత్ముడు గురువు తన దగ్గరనే ఉంటే కూడా ఆయన తెలుసుకునే దానికి వీనికి జ్ఞానం లేదు. చూడు, అద్దం చేతిలో ఉన్న గుడ్డివానికి ఎట్లయితే చూపు లేకపోవడం వల్ల ముఖాన్ని ఎట్లా చూసుకోలేడు, గురువు దగ్గర ఉన్నా కానీ జ్ఞానం లేనటువంటి వాడు గురువును తెలుసుకోలేడు. కడగి దర్పణంబే కానని అందుడు తనదు వదనమేట్లు గనగ నేర్చు, గురునిగానలేని గ్రుడ్డివాడిలలోన పరముగా చుటెట్లు పంకజాక్షి. అద్దాన్నే చూడడానికి దృష్టి లేనివాడు ముఖాన్ని ఏం చూసుకోగలుగుతాడు? అలాగే గురువునే దర్శించలేనటువంటి వాడు భగవంతుని ఏం దర్శిస్తాడు? రుక్మిణి అంటాడు. గురువు అంటే ఎవరు అని తెలుసుకునే జ్ఞానం నీకుంటే భగవంతుణ్ణి కూడా తెలుసుకోవడానికి ఆ జ్ఞానమే ఉపయోగపడుతుంది. గురువు అంటే ఆయన మనిషా? హుసేన్ బ్రహ్మం గారు చెప్పాడు, గురుడే హరుడను చూడరా జీవాత్మా తెలసి, గురుడే హరుడను చూడరా గురుడే హరుడు ఉరగసెయను, గురుని కన్నా వేరు లేదు. గురుడు నరుడు గాడు చూడ, గురుడు గిరిజాపతి ఎటంచు. గురుడు నరుడు గాడు చూడ, గురుడు గిరిజాపతి ఎటంచు. గురుడే హరుడను చూడరా జీవాత్మా తెలసి, గురుడే హరుడను చూడరా. తెలిసి చూడు ఆయన ఎవరో, పరమశివుడు ఆయనే. ఆయన నరుడుగా భావిస్తే ఇంకా ఆయన్ను నువ్వు తర్వాత ఇంకేమీ తెలుసుకోలేవు. అందుకే గురువును భగవంతుడుగా ఆరాధించినటువంటి మహాత్ముడు గురుస్వరూపాన్ని పొందుతూ ఉన్నాడు. గురువును నరుడుగా భావించిన వాళ్ళందరూ నరులలో అధములుగానే జీవిస్తూ ఉన్నారు. అద్దము పొడగను వానికి అద్దంబున వాని రూప మగుపడు విధము, పెద్దల పొడగనినప్పుడే తద్దయు పరమార్థమతడు తప్పక కాంచు.
అద్దము ఎవరికైతే కనబడుతుందో వానికి ముఖం కూడా కనపడుతుంది. మళ్ళీ అందులో డౌట్ లేదు. అద్దమే కనపడకపోతే వాడు గుడ్డివాడు అని అర్థం. గుడ్డివాడు కాబట్టి వానికి అద్దమే కనపడడం లేదు. అందుకని అద్దముని ఎవడైతే చూడగలుగుతాడో అదే చూపు అద్దములో ఉండే తన ముఖాన్ని కూడా చూడడానికి ఉపయోగపడుతుంది. అలాగే గురువును ఎవరైతే గుర్తిస్తాడో ఆ గుర్తించగలిగేటువంటి జ్ఞానము భగవంతుని యొక్క స్వరూపాన్ని కూడా గుర్తించగలుగుతుంది. ఎంత మంచి గురుడు దొరికేనే ఓయమ్మలారా, ఎంత మంచి గురుడు దొరికేనే, ఎంత మంచి గురుడు దొరికే అంతరంగా మందు నన్ను చింతలేక గురుని పాదము చెంతజేరి ఉండుమనెనే, చింతలేక గురుని పాదము చెంతజేరి ఉండుమనెనే, ఎంత మంచి గురుడు దొరికేనే ఓయమ్మలారా, ఎంత మంచి గురుడు దొరికేనే. అంత మంచి గురువు కేశవానంద స్వామి కాబట్టి ఈరోజు చింతలేక గురుని పాదము చెంతజేరి ఉండుమనెనే. దేని గురించి చింతన చేయాల్సిన అవసరం లేదు. ఇంత కూడా నేను దేనికి చింతించాల్సిన అవసరము లేదు. ఎందువల్ల నాది కాదు, ఇది నేను కాదు చేసేది, దీన్ని అంతటినీ చేసేవాడు ఒకడున్నాడు. అందువల్ల జ్ఞానులు నిశ్చింతగా ఆయన పాదం పట్టుకొని ఉంటారు. అది దీనికి అరుణాచల రమణ మహర్షి గారు భలే సింపుల్గా చెప్పాడు ఒక మాట. రైల్లో కూర్చొని ఒకడు మూట నెత్తిన పెట్టుకోని కూర్చోండాడట. ఒరే నాయన, నిన్ను నీ వంటి వాళ్ళను ఎంతమందిని నీ ఎట్లా వాళ్ళ లగేజీలు ఎన్నిటినీ లాక్కొని పోతా ఉందిరా అది, కాబట్టి ఆడ పెట్టుకొని దాన్ని చూపెట్టుకొని 2 సార్లు దాన్ని నెత్తిన పెట్టుకోవద్దురా నువ్వు అని చెప్పాడట. చూసావా, అట్లా ఆయన సింపుల్గా చెప్పాడు ఒక మాట. రైల్లో కూర్చొని మూట నెత్తిన పెట్టుకోవడం ఎందుకు, ఆడబడే చూపెట్టుకొని ఉంటే చాలు, అదే లాక్కొని పోతూ ఉంటుంది. అట్లాగా ఈ ప్రపంచాన్ని అంతటినీ లాక్కొని పోతూ ఉంటుంది మహాసత్యం ఒకటి. దాన్ని చూపెట్టుకొని ఉండు, నీ భారం అంతా అదే లాక్కొని పోతుంది. ఏమి అట్లా కాకుండా ఇదంతా నేను ఎప్పుడు చేసేది, ఇదంతా నా వల్ల అవుతుందా, ఇది ఎంత అవుతుందో ఏమో, ఇదంతా నువ్వు నెత్తిన పెట్టుకుంటే అది ఏమవుతుందంటే రైల్లో కూర్చొని మూట నెత్తిన పెట్టుకున్నట్లు ఉంటుంది అంటాడు. రైల్లో కూర్చొని నువ్వు ఎప్పుడన్నా మూట నెత్తిన పెట్టుకుని నిన్ను చూసి అందరూ నవ్వుతారు. ఎంత తెలివి తక్కువతనం చెప్పండి అది. అలాగా ఈ సృష్టిని అంతటినీ లాక్కొని పోతా ఉండేటువంటి ఒక మహాసత్యము నీలో ఉందని గురువు చెప్పాడే, దాన్ని చూపెట్టుకొని ఉండు చాలు. ఏమి అన్నిటినీ అదే లాక్కొని పోతూ ఉంది.